ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధుడైన యేసుక్రీస్తు వారి నామములో అందరికీ కూడా శుభాలు ప్రకటిస్తూ ఉన్నాను. ప్రభువు యొక్క కృపను బట్టి మీరందరూ కూడా క్షేమంగా ఉన్నారు అని నేను తలంచుచున్నాను. ఆలస్యం చేయకుండా దేవుని యొక్క వాక్యాన్ని మనం చూద్దాము. కీర్తనల గ్రంథము 136వ కీర్తన 23వ వచనం. Psalms 136:23. మనము దీన దశలో ఉన్నప్పుడు ఆయన మనల్ని జ్ఞాపకము చేసుకొనెను. He remembered us in our low estate. Hallelujah. దేవుని యొక్క వాక్యము చాలా క్లియర్గా చెప్తున్న విషయం ఏంటండి అంటే, మనము ఎటువంటి బాధల్లో ఉన్నా, ఎటువంటి కష్టాల్లో ఉన్నా, ఎటువంటి కన్నీరులో ఉన్నా, మనల్ని ఎవరు కూడా పట్టించుకోలేని పరిస్థితుల్లో మనం ఉన్నా, మనల్ని జ్ఞాపకం చేసుకునేది ఎవరు? మన బంధువుల, మన స్నేహితుల, లేదా మనం ప్రేమించేవారా? వీళ్ళెవ్వరు కాదు. దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. దేవుడు మనల్ని గుర్తు చేసుకుంటున్నాడు. మనకి ఏదైనా బర్త్డే పార్టీ అయినప్పుడు, మన ఇంట్లో ఏదైనా ఫంక్షన్ అవుతూ ఉన్నప్పుడు, మన యొక్క యానివర్సరీలకి స్టేటస్లు పెడుతున్నప్పుడు, అది చూసిన వాళ్ళకి గుర్తొస్తాం. మనం విష్ చేస్తారు, ఇవి ఇన్వైట్ చేస్తే ఇంటికి వస్తారు. అంతేగాని మనం కష్టాల్లో ఉన్నప్పుడు, కష్టాల్లో ఉన్నామని ఒకసారి స్టేటస్ పెట్టి చూడండి, ఎవరైనా రిప్లై ఇస్తారా? ఇచ్చినా కానీ ఎక్కడో దూరంగా ఉన్న వాళ్ళు ఇస్తారు, కానీ దే విల్ నాట్ హెల్ప్ యూ. ఇక్కడ దేవుడికి జ్ఞాపకం రావడం అంటే దేవుడు సహాయం చేస్తున్నాడని అర్థం. హల్లెలూయా. దేవుడు జ్ఞాపకం తెచ్చుకున్నాడంటే జ్ఞాపకం తెచ్చుకుని సర్లే అని చెప్పి వదిలేసి వెళ్ళిపోడండి. ఆయన జ్ఞాపకం తెచ్చుకున్నాడంటే ఏం చేస్తాడు? సహాయం చేస్తాడు. ఇశ్రాయేలీలు ఐగుప్తు చెరలో ఉండి కృంగిపోతున్న సమయంలో, బలహీనులుగా మారిపోయిన సమయంలో, వారు ఐగుప్తు వారు పెడుతున్నటువంటి ఆ కఠినమైన బాధలను సహించలేక మొర్రబెడుతున్న సమయంలో దేవుడు వాళ్ళని ఏం చేసుకున్నట్టు వాక్యం సెలవిస్తుంది? జ్ఞాపకం చేసుకున్నట్లు వాక్యం సెలవిస్తుంది. దేవుడు తప్ప వాళ్ళని ఎవరు జ్ఞాపకం చేసుకోలే. దేవుడు వారిని జ్ఞాపకం చేసుకున్నాడు కనుక మోషే ద్వారా సహాయాన్ని పంపించి మోషే ద్వారా బయటికి తీసుకొచ్చాడు. హల్లెలూయా. ఈరోజు నిన్ను దేవుడు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. కొన్నిసార్లు మనం అనుకుంటాం, మనకి ఏదైనా బాధ రాగానే, ఏదైనా కష్టం రాగానే, ఏదైనా సమస్య రాగానే మన ఆలోచనలు ఎలా ఉంటాయి తెలుసా? అసలు దేవుడు నన్ను పట్టించుకోవట్లే, దేవుడికి నేను జ్ఞాపకం రావట్లే, దేవుడు నన్ను మర్చిపోయాడు, నేను ఇప్పుడు ఒంటరిదాన్ని అని అనుకుంటాం. కానీ ఆ సమయంలోనే దేవుడు నిన్ను జ్ఞాపకం తెచ్చుకుంటాడు. మనమే చాలాసార్లు దేవుడిని మర్చిపోతుంటాం. మనకు దేవుడు ఎప్పుడు జ్ఞాపకం వస్తాడండి? సమస్యలు వచ్చినప్పుడే కదా, శోధనలు వచ్చినప్పుడే కదా. మామూలుగా ఎంజాయ్గా ఉన్న సమయంలో, అన్నీ బాగున్న సమయంలో దేవుని మాట కూడా ఎత్తాం మనం, దేవుని ఊసు కూడా ఎత్తాం మనం. కానీ ఎప్పుడైతే మనకి సమస్య వచ్చిందో, నా బిడ్డ బాధపడుతున్నాడు, నా బిడ్డ బాధపడుతుంది అని చెప్పి ఆయన జ్ఞాపకం చేసుకొని మన సమస్యల్లో నుంచి ఆయన విడిపించాడు. కాబట్టి ధైర్యంగా ఉండు. ఎవ్వరు నిన్ను జ్ఞాపకం చేసుకోకపోయినా, అందరు నిన్ను త్రోసేసినా, అందరూ నిన్ను వ్యతిరేకిస్తున్నా నువ్వు బాధపడాల్సిన అవసరం లే. ప్రభువు ఈరోజు లేఖనాల ద్వారా నీతోనే మాట్లాడుతూ ఉన్నారు. ఆయన నీకే సెలవిస్తూ ఉన్నారు, నేనున్నాను, నేను నిన్ను జ్ఞాపకం చేసుకుంటాను. ప్రార్థిస్తాను. అందరూ కూడా ప్రార్థనలు ఏకీభవించండి. పరిశుద్ధుడైన దేవా, స్తోత్రాలు. అవునయ్యా, మా దీన దశలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్న దేవుడు అని. అయ్యా, అందరు మమ్మల్ని మర్చిపోయినా, అందరు మమ్మల్ని విడిచిపోయినా, మీరు మాత్రం మమ్మల్ని విడవక ప్రేమించే దేవుడు అని సుస్పష్టంగా తెలియజేశారు. ఈ సమయంలో ప్రార్థనలో ఏకీభవిస్తున్న బిడ్డలు ఏ బాధలో ఉన్నారో, ఆయన ఎటువంటి అనారోగ్యంతో ఉన్నారో, ఎటువంటి ఆర్థిక ఇబ్బందుల చేత కొట్టబడుతున్నారో, బాధపడుతున్నారో, ఎటువంటి కుటుంబ సమస్యల చేత కృంగిపోతూ తండ్రి అయా జీవిస్తున్నారో, వారిని బట్టి ప్రార్థిస్తున్నాం, వారిని బట్టి అడుగుతున్నాం. అయా, సహాయం అనుగ్రహించండి. బిడ్డలు దీన దశలో ఉంటుండగా వారికి మీ సహాయమును పంపించండి. మీరు జ్ఞాపకం చేసుకుంటున్నారంటున్నారు. వారికి మీ యొక్క అయా కాపుదలను దయచేసి రక్షించమని, కాపాడమని. అయా, ఈ రోజున మా పనులను, ప్రయాణాలను అన్నిటినీ దీవించి ఆశీర్వదించమని ఉన్నతుడైన యేసుక్రీస్తు వారి జీవం కలిగిన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియజేయండి, మీకోసం తప్పక ప్రార్థిస్తాం.
మే గాడ్ బ్లెస్ యు ఆల్.